డోంట్ కమ్ నియర్ ద పోడియం. నేనేమన్నాను? జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ ప్లక్కార్డులు ప్రదర్శించారు. పలువురు కార్పొరేటర్లు మేయర్తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశం మందిరంలో గందరగోళం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మాట్లాడాలి? ప్లీజ్ కార్పొరేటర్లు తమ స్థానాల్లో కూర్చోవాలని మేయర్ కోరినప్పటికీ వారు వినకపోవడంతో సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్ఎస్ సభ్యులు మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఆమె సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్లో కొనసాగిన మేయర్, డిప్యూటీ మేయర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరారు. వారితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గడిచిన కొన్ని నెలలుగా జంపింగ్ జపాంగులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో నేటికి బీఆర్ఎస్ మాత్రమే బలంగా ఉంది. 150 మంది కార్పొరేటర్లతో 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కాగా మరో 2 ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు 47 మందితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. మేయర్పై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ నేతృత్వంలో కూడా జీహెచ్ఎంసీ బడ్జెట్ లో పన్నుల ద్వారా బడ్జెట్ కేటాయింపు మేరకు డోంట్ కమ్ నియర్ ద పోడియం, డోంట్ కమ్ నియర్ ద పోడియం, గో, డోంట్ కమ్ నియర్ ద పోడియం. నేను ముందే చెప్పా